మనము ఆ పోయిన వారము ఏ, రాములు వారు సీతమ్మ తల్లి ఎలా అంటే ఆ ఆ అనసూయ మాతను వాళ్ళు ఏంటి అంటే ఆ అత్రి మహర్షిని అనసూయ మాతను కలవడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు అక్కడ ఆ అంటే వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళకు అంటే మధ్య మార్గంలో ఉండడానికి ఒక ఊహ చూపిస్తారు. అంటే పోయిన వారం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. ఆ ఊహ అంటే రాముల వారు అనడము, ప్రకృతి నీకు ప్రతిదీ సహకరిస్తుంది, నువ్వు అనగానే ఇక్కడ గోదావరి మాత ప్రత్యక్షం కావడం, ఆ గోదావరి మాత కూడా వీళ్ళకు చెప్పి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని నేను దక్షిణం వైపు వెళ్తాను, మళ్ళీ మనం అక్కడ కలుసుకుందామని సీతారాములకు చెప్పి వెళ్ళడం, ఇవన్నీ మనము పోయిన వారం తెలుసుకున్నాం మాస్టర్. అంటే అక్కడ వీళ్ళు ఏంటి అంటే సీతారాములు వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు మరి వెళ్ళే దారిలో ఎన్నెన్నో జరుగుతాయి, అవన్నీ వీళ్ళు సరి చేసుకుంటూ వెళ్తారు అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే ఆ ఎవరు సోమను కలవడానికి ఆ అనసూయను వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళింది అని కూడా తెలుసుకున్నాం కదా మాస్టర్స్. అంటే అక్కడ ఆమె ఎలా అంటే సోమ ఎలా అంటే ఎప్పుడు కళ్ళు మూసుకొనే మాట్లాడుతుంది. అంటే వీళ్ళకి చెప్పేది మొత్తం ఎలా అంటే కళ్ళు మూసుకొనే చెప్తుంది అన్నట్టు. అంటే ఎలా అంటే ఆ మాటతో కనెక్ట్ అయ్యి అంటే అక్కడ ఏంటి ఆమె దివ్య దృష్టి అంటాం కదా, అలా మరి కనెక్ట్ అయ్యి కళ్ళు మూసుకొని మాట్లాడుతుంది. కానీ ఈసారి ఏంటంటే కళ్ళు తెరిచి వీళ్ళ వైపు చూస్తుంది, అంటే మా వైపు చూసింది అని సోమ చెప్తుంది అన్నట్టు. అంటే కళ్ళు తెరిచి మా వైపు చూసింది, ఎందుకంటే మరి అక్కడ సోమ చెప్తుంది వీళ్ళు వింటుందా లేరా అన్ని గమనించడం కోసం వాళ్ళ వైపు చూసింది అన్నట్టు ఇక్కడ అనసూయ చెప్తుంది అన్నట్టు. అంటే అంటే ఇప్పుడు అక్కడ అంటే ఆమె చెప్పిందంతా వాళ్ళ అమ్మ తలూపుతుంది, కాకపోతే ఇక్కడ ఎవరు ఈ అనసూయ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. చిన్నప్పటి నుంచి అంటే ఈమె విన్నది కదా, విన్నవి అన్నిటికీ అవి ఇవి జీర్ణించుకోలేకపోతుంది అనసూయ. మరి అందుకోసమే ఇక్కడ ఏమంటుంది అంటే అనసూయ మాటలు అంటే నిలుపుకోలేక ఆమె ఏమంటది అంటే నాకు ఈ దాని మీద ఎలాంటి అంటే ఈమె చెప్పిన కొద్ది ఎంతో ప్రగాఢమైన లోతుల్లోకి అంటే నాకు ఏమి తెలియనట్టు ఆమె అయోమయంగా చూస్తుంది అన్నట్టు. అంటే మరి అలా చెప్తూ ఉండగానే ఎండ తీవ్రత పెరుగుతుంది, మరి అక్కడికి ఎన్నో జంతువులు పక్షులు రావడం మరి అక్కడికి అన్ని చేరాయి, అవిటి కూడా ఆహారం అందిస్తుంది సోమ. ఎందుకంటే మాత నేర్పింది ప్రతి ప్రాణికి నువ్వు ఆహారం అందించాలి అని సీతామాత నేర్పింది కాబట్టి మరి ఇక్కడ సీతామాత ఎలా చెప్పిందో అలానే అనుసరిస్తుంది ఈ సోమ. మరి ఇక్కడ ఏమంటుండంటే ఆర్య సంస్కృతి, మరి ఆ ఆర్య సంస్కృతి అప్పటికే ఎలా అంటే ఇదొక అట్లా ఏంటంటే ఇట్లా విజృంభించిన అలా ఉంది అన్నట్టు. కానీ మరి ఇప్పుడు దాన్ని నిశ్చయించడానికి ఎవరు ఆ మార్గం ఎవరు వేయాలి, అక్కడ ఎవరు ఆ మార్గాన్ని ఏర్పరచాలి అంటే దానికి కేవలం ఎవరు అంటే రాముడు మాత్రమే అక్కడ చేయాలి. మరి దాన్ని చేయడానికి వేరెవ్వరికి సాధ్యం కాదు. అక్కడ రాముడు అంటే ఇవన్నీ చేయడానికి వాళ్ళకు డిజైన్ చేసుకుని వస్తారు కాబట్టి అది రామునికే సాధ్యము. మరి అక్కడ రాక్షసులు నివసిస్తారు అరణ్యంలో, అంత రాక్షసులే ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు అంటే ఎలా ఉంటారు రాక్షసులు అంటే ఒక క్రూరమైన అంటే వాళ్ళు జంతువులను వేటాడి తినడం, వాళ్ళు ఎలా అంటే అంత ఎవరినైనా హింసించే మార్గంలో ఉంటారు. రాక్షసత్వం అంటే మరి క్రూర మానవులు వాళ్ళు. ఎలా అంటే మాంసభక్షణ కూడా, పచ్చి మాంసాన్ని కూడా తినే రకం వాళ్ళు. మరి అటువంటి వాళ్ళ మధ్యలోకి ఎవరు ఈ సీతారాములు వెళ్ళారు అంటే ఎందుకోసం అంటే వాళ్ళను మార్చడానికి కోసము. అంటే వాళ్ళు వెళ్తున్న దారిలో ఎక్కడెక్కడ ఏమేమి సరికాని ఉన్నాయో అవన్నీ సరి చేసేందుకే వీళ్ళు అరణ్యవాసం బయలుదేరుతూ వెళ్తారు అన్నట్టు. మరి అక్కడ ఇక్కడ మాంసభక్షణ చేసే వాళ్ళను ఎలా అంటే వాళ్ళని ఎలా మార్చాలి అంటే ఇప్పుడు సీతమ్మ అంటది ప్రతిదాన్ని మనం ప్రేమతోనే గెలవాలి. వాళ్ళకు ఇంతకుముందు అయోధ్యలో ఉన్నప్పుడైనా వాళ్ళకి ఎవరికి ఈ మీనాక్షికి అనసూయకి వాళ్ళకు కూడా చెప్పేది అందరినీ ప్రేమతోనే చూసుకోవాలి, మనం ప్రేమతోనే గెలవాలి. అంతకుముందు వాళ్ళు మిథిల నుంచి అయోధ్యకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు వివరిస్తుంది, ఇది కూడా మనము మిథిలలాగా మార్చగలుగుతాం త్వరలో అని చెప్తుంది. అంటే సీతమ్మ తల్లి ఎలా అంటే ప్రతిదాన్ని ప్రేమతోని గెలవాలి అని ఇక్కడ సీతారాములు ఏం చేస్తారంటే ఆ రాక్షసులను కూడా వాళ్ళని అంటే వాళ్ళను చెప్తే వాళ్ళు విన్నారు కదా. రాక్షసులు అంటే వాళ్ళ గుణం ఎలా ఉంటది, వాళ్ళు మాంసం తింటారు కాబట్టి మరి వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. అందుకోసమే వాళ్ళని ఎలా అంటే ఒక మార్గంలోకి తీసుకురావాలి అని
వాళ్ళు మాంసభక్షణ చేస్తుండ్రు గదా! ఇది సరికాంది. ఈ ఆహారము మరి సరికాంది. ఇక్కడ ఎన్నో మనకు తినడానికి ఈ ప్రకృతి ఎంతో ఆహారం మనకు అందించింది. ప్రకృతిలో ఎన్నో ఫలాలున్నాయి, పండ్లున్నాయి. మరెంతో సాత్వికమైన ఆహారం ఉండంగా అంటే వాళ్ళకు ఏ రకంగా చెప్పాలో వాళ్ళు చెప్తూ, వాళ్ళకు నచ్చజెప్తూ మరక్కడ ఆహారం ఎలా అంటే వృక్షాల నుంచి వచ్చే ఆహారాన్ని తినేలాగా వాళ్ళందరిని తయారు చేస్తారన్నట్టు. మళ్ళా వాళ్ళు తినడం కోసము మరి ఓకే. అలా మారిండ్రు. ఈళ్ళు వృక్షాల నుంచి వచ్చే ఆహారం తినడానికి సిద్ధంగున్నారు. కానీ మరి వాళ్ళందరికీ ఆహారం సరిపోయేంత ఉండాలి గదా! మరి ప్రకృతి నుంచి ఎలా రావడం అంటే అది కొంచెం ఉంటది. అంటే మనకు సహజంగా వచ్చేది ఎలా ఉంటదంటే అందరికి సరిపోదు గదా! అందుకోసమే వాళ్ళకు వ్యవసాయం కూడా నేర్పిస్తది. ఎవరు? సీతమ్మ తల్లి. అంటే తన చిన్నతనంలో మిదిలలో ఉన్నప్పుడు ఎవరు? జనక మహారాజు తనకు చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించాడు. అంటే ఆమె ఒక గారాల బిడ్డని, ఒకగానొక బిడ్డని మరి అంటే ఆ మిదిల రాజ్యానికి మహారాణి అని మరి తను మాత్రము గారాబం అంటే చేసిండు. కాకపోతే ఏ పద్ధతిగా ఉంచాలో ఆ పద్ధతిలో ఉంచాడు. అన్ని పనులు కూడా చేశాడు. ఆమె కూడా ఎంతో ఇష్టంగా ఏసింది. నాగలి బట్టి దున్నడం అంటే మామూలు ముచ్చట గాదు గదా! అంటే ఆ భూమిని దున్నడం కూడా దున్నింది ఎవరు? సీతమ్మ తల్లి. అలా చూసినప్పుడే ఈ రాముడు అనుకున్నారట. అంటే నేను అంటే అప్పుడు ఎక్కడో దూరాన ఉన్నప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం గదా! మాస్టర్స్ అంటే ఆమె ఎక్కడో పొలంలో ఉన్నప్పుడు వీళ్ళు రామలక్ష్మణులు గుర్రాలకు నీళ్లు పెడుతూ ఆమెను చూస్తారన్నట్టు. అంటే మట్టిలో అక్కడ చేయడం, పని చేయడం చూసినప్పుడు తను అనుకుంటాడట రాముల వారు. నేను అంటే భూమి మీదకొచ్చిన డిజైన్ ఏంటో రామునికి తెలుసు కాబట్టి, నేను చేసే ప్రతి కార్యంలో ఈమైతేనే నాకు సహాయంగా అంటే ప్రతిదానికి నాతో కలిసి అంటే ఎలాంటి ఇప్పుడు చూడండి ఈ మార్గంలో రాక్షసులు ఎదురైతుండ్రు. ఎంతో మంది అన్నిటిని ఎదుర్కోవాల్సొస్తది గదా! మరి ఏ కష్టాల్లోనైనా ప్రతి దాన్ని ఎదుర్కొనే శక్తి ఈమెలో ఉన్నది. ఈమెనే నాకు సరియైన వ్యక్తి అని అప్పుడే నిర్ణయించుకుంటాడట రాముల వారు. అందుకోసమే వాళ్ళు ఇద్దరు అంటే దేనికైనా ఓర్చుకొని ముందుకెళ్ళి వెళ్ళేవాళ్ళు గాబట్టి, వాళ్ళు డిజైన్ జేసుకొని మరి అలా రావడం జరిగింది మాస్టర్స్. మరి ఇలా చూడండి వాళ్ళకు వ్యవసాయం నేర్పించి, వాళ్ళ రాక్షసులను మాంసం తినడం బంద్ జేపిచ్చి, వాళ్ళకు అంటే చెట్ల నుంచి వచ్చే ఆహారం తినుడు నేర్పించి, వాళ్ళు ఆహారానికి తినుడు ఇష్టపడ్డంక మళ్ళీ వ్యవసాయం జేసి అంటే ఇలా వ్యవసాయం జేసి పండించుకోవాలి, తినాలి అని అది కూడా నేర్పించారు. చూడండి వాళ్ళు ఎలా అంటే ఏ రకంగా మార్పు తీసుకొస్తుండ్రో ప్రేమతోని సీతారాములు. మరి అదే విధంగా ఎలా అంటే ప్రకృతిలో అంటే ఇప్పుడు సీతమ్మ తల్లి రాముల వారు ప్రకృతిలో అంటే ప్రతి దాని ద్వారా సంకేతాలను అందుకుంటారు వాళ్ళు. చెట్టు ద్వారా గాని, పక్షి ద్వారా గాని, నీటి ద్వారా గాని ప్రతి దాని ద్వారా సంకేతాలు అందుకుంటారు. అంటే దాన్ని గ్రహించే వీళ్ళకి శక్తి ఉంది గాబట్టి, అది కూడా వీళ్ళకి నేర్పుతుండ్రన్నట్టు. అక్కడున్న మానవులకు నేర్పుతుండ్రు. ఎలా అంటే గాలులు వచ్చే దిశల నుంచి పక్షులు ఎగిరే సమయాన్ని అంటే అది చదవడం నేర్పిస్తుంది. అంటే అందులో ఉన్న సంకేతాలను గ్రహించడము వీళ్ళకు బోధిస్తున్నారు. ఎవరు? సీతారాములు. మరి ఇక్కడ రాముడు అంటే శ్రీరామచంద్రుడు అక్కడ సమూహం అంటే వీళ్ళందరూ ఉన్నారు గదా! వాళ్ళు రాక్షసులు అంటే ఎలా ఉంటది? వాళ్ళు యుద్ధాలు చేయడానికే సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి సమూహంలో ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు అంటే కొంతమందిని కోల్పోవాల్సొస్తది. యుద్ధం అన్నప్పుడు మరి అందులో కొంతమంది కోల్పోయినప్పుడు ఆ యుద్ధంలో ప్రతి సమూహం అంటే ఒక్కొక్క గ్రూప్ లాగా వెళ్ళినప్పుడు మరి గ్రూప్‌లో కొంచెం మంది తండ్రులను కోల్పోవడం, కొంచెం మంది భర్తలను కోల్పోవడం, నాయకులను కోల్పోవడం ఇలా చాలా మందిని కోల్పోతుంటారు. ఆళ్ళు బాధపడుతుంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు బాధ అనేది సహజమే గదా! మళ్ళా అలా బాధపడ్డప్పుడు సీతమ్మ తల్లి వారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మరక్కడ వాళ్ళని ఓదార్చి, వాళ్ళకు అంటే ఆహారము అందించి వాళ్ళకు తగిన సౌకర్యాలు చూస్తదన్నట్టు. ఎవరు? సీతమ్మ తల్లి. కానీ ఇది కరెక్ట్ గాదు గదా! ఈ పద్ధతి కరెక్ట్ గాదు. అంటే ఇప్పుడు వాళ్ళు సమూహంగా అన్ని గ్రూపులుగా రావడం, యుద్ధాలు జేయడము, వాళ్ళు కోల్పోవడం ఇది కరెక్ట్ గాదు. అంటే ఆ యుద్ధాలను ఆపాలి. అక్కడ యుద్ధాలను ఆపితే ఈ పరిస్థితి ఉండదు గదా! అన్నట్టు ఆలోచన చేస్తారన్నట్టు ఇక్కడ. అందుకోసం ఇక్కడ ఏమంటారంటే మరి ఎన్ని సార్లు ఇప్పుడు అనేక సార్లు ఇలానే జరిగింది. అంటే ఆయా సమూహంలో వాళ్ళు కోల్పోవడం, సీతమ్మ తల్లి వెళ్ళడం, వాళ్ళకి అందించడం. కానీ మరి అనేక సార్లు ఇలానే జరుగుతుంది గానీ ఇది కరెక్ట్ కాదనుకున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే దక్షిణ పదం వైపు వెళ్ళినప్పుడు
ఇంకా కష్టాలు పెరిగాయి అంటుంది. దక్షిణం వైపు అప్పుడు ఇంతకు ముందు చెప్పింది కదా ఎవరు, గోదావరి మాత అమ్మ దగ్గరికి వచ్చి నీళ్ళు ఇచ్చినప్పుడు నేను దక్షిణం వైపు వెళ్తున్నాను, మనం అక్కడ కలుసుకుందాం అని చెప్పి వెళ్తారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా మెల్లగా బయలుదేరి దక్షిణం వైపు వెళ్ళిండ్రు అన్నట్టు సీతారాములు. వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళకు. మరి అందుకోసమే అక్కడ చాలా అంటే కష్టాల తీవ్రత చాలా పెరిగింది. అప్పుడు ఏం చేసారో వీళ్ళకి అర్థమైతలేదు. మరి వీళ్ళకు కూడా కొంచెం అర్థమైంది. అంటే మనం ఇక్కడ ఇంతమందిని కోల్పోతున్నాం కదా, ఇదెందుకు కరెక్ట్ కాదు కదా అన్నట్టు వీళ్ళకు కూడా కొంచెం ఆలోచనలో పడ్డారన్నట్టు. మరి అందుకోసం ఇక్కడ సోమ అంటే ఇక్కడ దాకా చెప్పి ఏం చేస్తుంది మళ్ళీ సోమ అంటే మళ్ళీ కళ్ళు మూసుకొని మౌనంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ దక్షిణం వైపు వెళ్ళినప్పుడు కష్టాలు పెరిగినాయి అనే వరకల్లా ఆమెకి ఏంటి అంటే కొంచెం బాధ అయిపోతుంది. అంటే నా సీతారాములు కష్టాలు పడుతుండ్రు కదా అని మళ్ళీ ఆమె కళ్ళు మూసుకొని మౌనంగా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మరి అలా ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు అలానే కూర్చుంటారు. ఎవరు, అనసూయను వాళ్ళ అమ్మ. అంటే ఇప్పుడు ఇదంతా సోమ చెప్తే వీళ్ళు వింటుండ్రు అన్నట్టు. ఇక్కడ కాముగా వాళ్ళు కూర్చున్నాక కొన్ని నిమిషాల పాటు అట్లనే కూర్చుంటది మౌనంలో, మరి ధ్యాన స్థితిలో కూర్చుంటది. మరి వీళ్ళు కూడా అలానే చూస్తూ కూర్చుంటారు. మరి ఇంకా మళ్ళీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ సోమ మళ్ళీ ధ్యానం నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి మళ్ళీ చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ వారి వివాహం అంటే ఎవరి, సీతారాముల వివాహం తర్వాత సీతారాముల మధ్య ప్రేమ ఒక మొగ్గల వికసించింది అని చెప్తుంది. అంటే మళ్ళీ అక్కడికి వచ్చింది అన్నట్టు. అప్పుడు ఏంటంటే వారు అంటే వాళ్ళ మధ్య అంటే ప్రత్యేక సౌందర్యం అంటే సీతారాములు వాళ్ళు ప్రతి ఒక్కరి మధ్య అంటే ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు సీతారాములు. మరి అందుకోసం ఇక్కడ ఏమంటుండంటే వాళ్ళ మధ్య ఉన్న వాళ్ళంతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా మళ్ళీ వాళ్ళ అంటే అన్యోన్యతను అంటే వాళ్ళ ప్రగాఢ అన్యోన్యతను వీళ్ళందరూ దాన్ని అనుభూతి పొందేవారు అన్నట్టు. ఎవరు, సీతారాముల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మరి అన్యోన్యతను ఇక్కడ ఏంటి అంటే అనుభూతి చెందే వాళ్ళం. అంటే మేమంతా పరివార కృత్యాలలో అంటే అక్కడ నగరంలో ఎలా అంటే అందరము ఆ సీతారాముల ప్రేమ వలయంలో అంటే వాళ్ళ ప్రేమ వలయంలో భాగంగా మేము ఉండేవాళ్ళము అని చెప్తుంది ఇక్కడ. అంటే మరి ఎంతో వ్యక్తిగతంగా మాలో అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక ప్రేమ అనురాగాలను వాళ్ళు చూపించేవారు అని చెప్తుంది ఇక్కడ మాస్టర్స్. అంటే ఎంతో మేము ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా కాలం గడిపే వాళ్ళము. అందుకే మాకు ఇక్కడ అంటే వాళ్ళు సీతారాములతో ఉన్నప్పుడు వీళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అంటే వాళ్ళ ప్రేమను అనుభూతి పొందుతూ ఉండే వాళ్ళము. అందుకోసమే అంటే అడవికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు సీతమ్మను ఆపితే ఆపవచ్చు, ఎందుకమ్మా నువ్వు అడవికి వెళ్ళడం, వాళ్ళు వెళ్ళండి, నువ్వు అంటే ఒక స్త్రీవి కదా, నువ్వు ఇక్కడే రాజ్యంలో ఉండు అని కౌసల్యమాత కానీ వాళ్ళు ఆపచ్చు, కానీ ఆపలేరు. ఎందుకంటే సీతారాములను విడదీయడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఆపక, అందుకోసమే కౌసల్యమాత కూడా ఈ మహారాణి సీతామాతను ఆపలేదు. అంటే రాముడు ఎక్కడుంటే సీతామాత కూడా అక్కడే ఉంటది. అంటే కానీ అప్పటికి వీళ్ళకి తెలియదు కదా వాళ్ళ డిజైన్ ఏంటి, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళాలి, ఈ పనులన్నీ వాళ్ళు కలిసి చేయాలని తెలియకుండా కానీ వాళ్ళిద్దరిని విడదీయకుండా ఆమె అడవికి వెళ్తా అంటే సరే అని ఒప్పుకున్నది కౌసల్యమాత. ఇక్కడ అంటే ఇక్కడ అంటే వాళ్ళ లక్ష్యం కానీ వాళ్ళ సామర్థ్యం కానీ అప్పటికి తెలియకుండా కానీ ఇక్కడ కౌసల్యమాత ఒప్పుకున్నది అని ఇక్కడ మనకు సోమ చెప్తుంది అన్నట్టు. సోమ అనసూయతో చెప్తుంది అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే మరి అలా వెళ్తున్నాగా మరి అరణ్యం గుండా ఎన్నో ఎదుర్కొంటుండ్రు వాళ్ళు సీతారాములు. కానీ ఇది ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ వాళ్ళ ప్రేమ మాత్రం ప్రగాఢంగా ఒక నూతన ఐక్యత స్థాయికి అంటే అలా చేరుతుంది అని చెప్తున్నది ఇక్కడ. మళ్ళీ ఏమంటుంది అంటే ఇక్కడ మిదులలో మాత నేర్పింది, ఏం నేర్పింది మిదులలో మాత అంటే పంచడం అంటే పంచుకోవడం నేర్పింది ఇక్కడ అంటుంది. పంచుకోవడం అంటే ప్రకృతిలో అంటే సీతమ్మ ప్రకృతిలో ఒక భాగమే కదా, ఆమెకు ప్రతిదీ తెలిసే ఉంటది, ఔషధాలు తెలిసే ఉంటది, ఆహారాలు తెలిసే ఉంటది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్ని తెలిసే ఉంటది. కాబట్టి సీతమ్మ తల్లి ప్రకృతిలో ఒక భాగం అంటుంది. అంటే ఆమె వేరే విధం చేయడం లేదు, మరి అక్కడ ఉన్న వారందరికీ ఆహారం అందించే పద్ధతి మాతనే మాకు నేర్పింది అంటుంది. అంటే ఇప్పుడు సోమ ఇక్కడికి ఇప్పుడు ఆమె ఏజ్ అయింది కాబట్టి ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా ఇప్పటికీ కూడా
ఆమె ఆహారం వండి వాళ్ళకి అందిస్తుంది. అంటే మాత చెప్పిన మాట మీదనే ఆహ్, ఆమెకు అందిస్తది. ఇప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ వచ్చినా గాని, "వద్దమ్మా మేము ఆశ్రమంలో తినొచ్చినాం" అన్నా గాని, లే లేదు లేదు నేను మీకు ఆహారం అందించకుంటే మరి అమ్మ నన్ను కోప్పడుతదంట. అంటే ఆ సీతమ్మ మాత నేర్పిన పద్ధతిని అంటే దాన్ని ఎంత ఆచరిస్తుండ్రో చూడండి మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఎవ్వరు వచ్చినా గాని వారికి మనము ఆహారం అందించాలి అని చెప్తుంది. అంటే తమ దగ్గర కొంచెం ఉన్నా గాని ఆ కొంచెంలో మనం అందించాలి. అక్కడ ఉందా లేదా అని మాత్రం మనం ఎప్పుడు కూడా వెనుకదీయొద్దు అన్నట్టు చెప్తుంది మాస్టర్స్. అంటే చాలినంత లేకపోయినా చాలినంత లేకపోయినా గాని అందులోనే వాళ్ళకు ఆహ్, అది ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలి అని చెప్తుంది. ఇక్కడ శ్రీరాముడు అయితే ఒకరోజు అంటే సీతమ్మ తల్లి విషయంలో ఇక్కడ అక్కడికచ్చిన వాళ్ళకు వడ్డించి రామునికి పెట్టి తర్వాత తింటా అని రామునికి, లక్ష్మణునికి పెట్టి తర్వాత తింటా అని అలా ఉంటుండేనట సీతామాత పక్కకు. అంటే అలా చూస్తుండేనట. కానీ ఒకసారి రాముల వారు గమనిస్తాడన్నట్టు. అంటే సీతమ్మ ఎందుకు తింటలేదు అని అప్పుడు గమనించి చూస్తాడన్నట్టు. "నువ్వెందుకు తినడం లేదు సీతమ్మ" అంటే, అంటే నాకు ఆకలిగా లేదు అన్నట్టు చెప్తది. కానీ ఇక్కడ రాముల వారు గమనించి అంటాడు, "లేదు లేదు నీవు తినంది నేను తిన" అన్నట్టు అతడు ఆ రోజు పట్టుబట్టి కూర్చుంటాడన్నట్టు రాముల వారు. కానీ ఆమె నిరాకరిస్తది. "లేదు నాకు ఆకలిగా లేదు. మీరు తినండి. మీరు తింటే నా కడుపు నిండినట్టే" అని చెప్తదన్నట్టు సీతమ్మ. సీతమ్మ చెప్తే రాముల వారు ఏమంటారంటే, "నాకు కూడా అంతే కదా సీత నీవు తింటే కూడా నా కడుపు నిండినట్టే" అని ఆయన మళ్ళీ అంటే పట్టుదలతో అంటాడన్నట్టు. అలా అనంగా వీళ్ళిద్దరు మాట్లాడుకోంగా అంటే లక్ష్మణుడు చూస్తాడన్నట్టు అలానే. అప్పుడు అంటాడు, "అమ్మ నువ్వు తిన్నదాకా ఈరోజు రాముల వారు తినడు. మాకు కూడా ఆకలి లేదు" అన్నట్టు ఆళ్ళు అంటారు. అన్నప్పుడు సీతమ్మ ఏమంటదంటే, "లేదు అంటే ఇక్కడ అరణ్యంలో ఇది అరణ్యం అంటే రాక్షసులు ఉంటారు కాబట్టి అంటే సడెన్‌గా యుద్ధమొస్తే మీరు చేయడానికి మీకు శక్తి అవసరం గదా!" అన్నట్టు చెప్తదన్నట్టు సీతమ్మ. అంటే ఇక్కడ రాముల వారు అంటాడు, "నాకిక్కడ ఆహారం గాదు శక్తినిచ్చేది. నీ నీ అన్నట్టు నీ చైతన్యం నాకు" అప్పటికి ఏమనాలో ఏం సమాధానం ఇయ్యాలో సీతమ్మకు తెలవది. లక్ష్మణుడు అంటాడు, "అమ్మా నువ్వు ఈరోజు తిన్నాక మేము కూడా భోజనం చేయము" అన్నట్టు అన్నప్పుడు, "లేదయ్యా నీకు కూడా అవసరమే. నీవు కూడా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళని ఎదుర్కోవడానికి శక్తి కావాలి" అని అతనితోని కూడా అదే సమాధానం చెప్తది. కానీ వాళ్ళు ఒప్పుకోరు ఆ రోజు. కానీ ఇక రాముల వారు ఏం చేస్తాడంటే, "సీత మరి నా ఆహారంలోంచి సగం భాగం అంటే 50, 50 పంచుకుందాం" అన్నట్టు అంటారన్నట్టు. అన్నంక ఇక్కడ లక్ష్మణుడు ఏమంటాడంటే, నా దాంట్లో నుంచి కూడా సగం ఇస్తానన్నట్టు అంటారన్నట్టు. అంటే సీతమ్మ తల్లి నవ్వుతది. మీ ఇద్దరిచ్చే ఆహారం తినేంత నాకు లేదు అన్నట్టు నవ్వుతది. అంటే అది వాళ్ళ ప్రేమ అంటే వాళ్ళు చూడండి వాళ్ళెంత అన్యోన్యంగా ఉంటారు. అలా మనకు నేర్పిస్తుందన్నట్టు. అంటే మన కుటుంబంలో అందరితోని ఎలా ఉండాలి? మనకు నిండుతనే మన ఆకలి తీరితేనే చాలు అన్నట్టు చూడొద్దు. అంటే అందరము మనం కలిసి తినాలి అన్నట్టు ఇక్కడ మనకు నేర్పడానికే ఇవన్నీ చేసేటియి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ లక్ష్మణుడు ఇదంతా గమనించి ఇక్కడ వాళ్ళు ఆహారం పూర్తయినంక మరి మళ్ళీ ఏమంటుందంటే, ఇది తన కోసం పంచిందంతా మరి ఇక్కడ ఆ ముగ్గురు మధ్య చూడండి. ఆ ముగ్గురు మధ్య విభేదాల లేకుండా మరి ఎలా ఈ ప్రేమ ఉన్నది. మరి ఇలాంటి ఈ ప్రేమను అందరూ అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే అందరూ ఇలా అన్యోన్యంగా ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ శ్రీరాముడు శరీరానికి చిన్న గాయమైనా ఓర్చుకోలేక విలవిలలాడుతది సీతమ్మ తల్లి. మరి ఎవరికైనా అలానే ఉంటది గదా మాస్టర్స్. అంటే ఇక్కడ మరి సీతమ్మ తల్లికి ఏది జరిగినా రాముల వారు కూడా అంతే. అంటే ఒకరు భార్యాభర్తలు అంటే ఒకరినొకళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు గదా! అంటే భార్యాభర్తలంటేనే ఇప్పుడు సగభాగం అన్నట్టు ఉంటారు గదా మాస్టర్స్. అలా ఒకరికొకరు ఏదైనా గాని ఓర్చుకోలేకపోతున్నారు. అంటే ఈ అరణ్యం గుండా నడుచుకుంటూ రావడం వల్ల సీతమ్మ తల్లి చాలా అనారోగ్యానికి గురైతదన్నట్టు. కానీ ఆమె చెప్పది. అంటే నాకు అనారోగ్యం ఉందని నేనిలా అంటే అనారోగ్యం అంటే జ్వరంలాగా ఉండడం, ఒళ్ళు నొప్పులు ఉండడం. అది చెప్పకుండా గాని మళ్ళీ రాముల వారు గ్రహించి తన పక్కనే కూర్చొని తనకు అంటే ఆమె దగ్గర ఆమెకు తెలుసు గదా! ఔషధాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు అమ్మ అని సీతమ్మ తెలుసుకొని మరి ఔషధాలను తీసుకొచ్చి మరి ఆమెకు పక్కనే ఉండి ఔషధాన్ని అందిస్తూ, ఆ ఒళ్ళు తుడుస్తూ జ్వరం వచ్చినప్పుడు పక్కనే ఉన్నప్పుడు
మరి అక్కడ పక్క గ్రామంలో రాముల వారి అవసరం పడుతది. కానీ ఇక్కడ అనారోగ్యంతో ఉన్న సీతమ్మ తల్లిని వదిలి వెళ్ళడము రాముల వారికి ఇష్టముండదు. మరి అందుకోసమే వెళ్ళడానికి ఆయన రాత్రంతా అంటే ఆ రాత్రంతా నిద్రపోక సీతమ్మ పక్కన కూర్చున్నాడు కాబట్టి, మళ్ళీ ఈమె ఎలా అని ఈమె గురించి ఆలోచిస్తూ ఆగిపోతాడన్నట్టు. అలా ఆగిపోయినప్పుడు మాత గ్రహిస్తది. గ్రహించి అంటే ఆమె ఏంటంటే కొన్ని గంటల్లోనే క్యూర్ అయిపోతది. మంచిగా అయి కొన్ని గంటల్లోనే ఆమె కోలుకొని చెప్తదన్నట్టు. "మీరు వెళ్ళండి. మీరు అక్కడికి మీరు ప్రయాణంకు సిద్ధంగా అండి" అని చెప్పి రాముల వారిని అక్కడికి వెళ్ళమని చెప్తదన్నట్టు ఇక్కడ. ఇక్కడేంటంటే మరిప్పుడు ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి చాలా క్లిష్టమైన పరిస్థితి. అంటే చాలా అక్కడ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నట్టు. మరి ఇక్కడ వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే సీతారాములు వాళ్ళ భావోద్వేగాలు అంటే ఒకళ్ళనొకళ్ళు తెలుసుకునే ఉంటారు. అంటే వాళ్ళు అంటే ఇట్లా మాట్లాడితేనే తెలుసుకోవడం గాదు. వాళ్ళ మనసు ఆత్మ గుండెనే మరి వాళ్ళు తెలుసుకుంటారన్నట్టు. మరి అందుకోసమే ఈళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని మరి వాళ్ళిద్దరి మధ్యల ఎలా ఉంది అంటే ఒక కాంతి దారలు అంటే వాళ్ళిద్దరిని ఒక కాంతి దారలు బంధిస్తున్నాయా అన్నట్టు మరి ఇక్కడ మాత అంటది. మాత ఒకసారి చెప్పింది. అంటే ఎప్పుడు అంటే తమ ఆలోచనలు పరస్పరం ఇక్కడేంటిదంటే ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఆలోచనలు అంటే ఇప్పుడు సీతమ్మ తల్లి ఏం ఆలోచిస్తుంది రామునికి తెలుసు. రాముడు ఏం ఆలోచిస్తుంది సీతమ్మ తల్లికి తెలుసు. అంటే ప్రతీది కూడా వాళ్ళు మా అంటే కనెక్ట్ గానే చేస్తున్నారు. అంటే అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే వారికి ఒకే ఆభరణం అంటే ఒక ఒక హారం అంటే హ్మ్, ఒక నగ అంటే దానిలో ఉన్న భిన్న కిరణం వంటి వారు అంటుంది. అంటే ఒక హారంలో అది ఇట్లా అవి ఉంటాయి గదా! అవి రౌతులు అంటారు చూడండి. అలాంటి భిన్న కిరణం లాంటి వారు వీళ్ళిద్దరు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు అపహరణ అంటే ఎవరు సీతమాత అపహరణ గురి అయ్యే వరకు ఇది మరి ఇలానే వికసించింది. కానీ ఇక్కడ ఏంటి అంటే అపహరణ అనేది కూడా వికాసంలోని అనివార్య భాగమే అంటుంది. అంటే అన్ని కూడా వాళ్ళకు ఏదైనా అనివార్యం అంటే అది ఎవరికైనా అది సోమ ఏమంటుందంటే అలా ఈ అపహరణ విషయం వచ్చేసరికి సోమకు అంటే మళ్ళీ కొంచెం బాధేసి ఆమె మౌనంలోకి వెళ్ళిపోతదన్నట్టు. ఇక్కడ మౌనంలోకి వెళ్ళి మరి కళ్ళు మూసుకొని మళ్ళా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతది. అంటే తనకు బాధ అనిపిస్తది గదా! ఇక్కడ అపహరణ విషయం వచ్చే వరకల్లా ఆమెకు బాధ అనిపిచ్చి మౌనంలోకి వెళ్ళి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతదన్నట్టు. ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మరి వీళ్ళు కూర్చుంటారు. చాలా సేపే కూర్చుంటారు. కూర్చున్నా గాని ఆమె ధ్యానం నుంచి బయటకు రాదు. వీళ్ళు ఇగ కూర్చుండి గ్రహిస్తారు. అంటే ఆమె ఇప్పుడు అంటే తేరుకోలేదు. మళ్ళీ మనకు ఇప్పుడే ఆమెని మనం ఇక్కడికెళ్ళి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పి వీళ్ళు ఒక గంట సేపు చూసి ఆళ్ళు వెళ్ళిపోతారన్నట్టు. అంటే అక్కడ మళ్ళీ ఈ మళ్ళీ తర్వాత ఆ స్థితి నుంచి ఎవరు సోమ మళ్ళా బయటికచ్చి మరి చెప్తదన్నట్టు మళ్ళీ. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి ఇక్కడికి సోమ వద్దకెళ్ళి కుటీరంలోకి వెళ్ళిపోతారు. ఎవరు అనసూయను వాళ్ళ అమ్మ. వెళ్ళినప్పుడు అక్కడ కుటీరము వీళ్ళు చేరుతారు. అంటే ఇక్కడ ఏమనుకుంటది, ఈమె కూడా ఇప్పుడు అపహరణ విషయం తీసేవరకల్లా ఇక్కడ మీనాక్షి అనసూయకు కూడా ఆమెకు కొంచెం బాధనే ఉంటది కాబట్టి ఈమె కూడా మౌనంగా ఉన్నది. అంటే మా అమ్మ ఎక్కడ మాట్లాడుతదో అంటే వెళ్ళే దారిలో ఏమన్నా ముచ్చట అడుగుతదేమో, ఏం మాట్లాడుతదో, ఏం మాట్లాడకుంటేనే బాగుండునేమో అన్నట్టు ఈమె అనుకుంటది. ఈమె అనుకున్న విధంగానే వాళ్ళ అమ్మ కూడా ఏం మాట్లాడదట. అంటే కుటీరం చేరే వరకు కూడా ఏ విషయం గురించి మాట్లాడదట మాస్టర్. అందుకోసమే ఇక్కడ అంటుంది. అంటే మా అమ్మకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆమె కుటీరం చేరే వరకు కూడా నాతోని ఏం మాట్లాడలేదు. నేను కోరుకున్నది కూడా అదే అని చెప్తది మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే ఆమె అంటే నాకు మాట్లాడే అభిలాష లేదు కాబట్టి నేను అలా కోరుకున్నట్టుంది. ఇప్పుడు ఏమంటుందంటే ఈ ప్రయాణంలో నా ప్రయాణంలో ఒక్క రోజులోనే అన్ని తలక్రిందులైపోయాయి అని చెప్తుంది. నాకు అర్థం కాకపోయినా అయోధ్యలో మాకు తెలిసిందే అర్ధ సత్యమే. కానీ ఇక్కడ నేను గ్రహించాను. నాకు తెలియంది ఎంతో ఉంది అని. అక్కడ కొంచెమే తెలిసింది. కానీ ఇప్పుడు తెలిసింది. నాకు తెలంది ఎంతో ఉంది. సోమ ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్నట్టు ఇక్కడ తెలుసుకున్నది మాస్టర్. ఇక్కడ సోమ ఏమంటుందంటే తన జ్ఞానం పంచుకోవడం మొదలుపెట్టింది. అంటే సోమ జ్ఞానం పంచడం అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం. అక్కడికి ఎవరు వచ్చినా గాని
ఇలా చెప్పడం, వాళ్ళకి వచ్చిన వారికి ఆహారం అందించడం ఇక్కడ ఆమె మొదలుపెట్టింది. మరి ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళి మా అమ్మ వీళ్ళు వెళ్ళిండు కదా! మరి వెళ్ళినప్పుడు మళ్ళీ సోమని కలవడానికి రావాలి మళ్ళీ తెల్లారి. మరి అందుకోసం ఇక్కడ ఏమిటంటే, మా అమ్మ ఏం ఆలోచిస్తుందంటే, ఎంత మనకు అంటే ఈమెతోని ఎవరితోని అనసూయతోని అంటుంది. మనం ఎంత అదృష్టం చేసుకున్నామమ్మా, మనం ఎంత పుణ్యం చేసుకున్నామో తెలది. లేకపోతే మనం సోమను కలవడం ఏంటి? ఆమె చేతుల మీదుగా ఆహారం తీసుకోవడం ఏంటి? ఆమె చెప్పే విషయాలన్నీ మనం వినడం ఏంటి? ఇన్ని నిజాలు మనకు తెలుసుకుంటున్నామంటే, మనం ఎంతో అదృష్టవంతులము, మనం ఎంతో పుణ్యం చేసుకున్నామని అంటదన్నట్టు. అన్నప్పుడు ఇక్కడ ఈమేంటంటే మనము విన్నదానికంటే వర్ణించడం అంటే ఆహ్, వింటరు. కానీ దాన్ని వర్ణించడం కూడా ఈమెకు రావడం లేదట. అంటే చెప్పాలి అని అప్పుడు అంటే వీళ్ళిక్కడ మీరు వాళ్ళ నాన్న ఎవరు అనసూయ వాళ్ళ నాన్న, "మీరు సోమ దగ్గరికి వెళ్ళిండ్రు గదా! మరి ఆమె ఏం జెప్పింది?" అని అడిగితే కూడా, "నాకు చెప్పంత లేదమ్మా" అంటుంది. అంటే నాకు వర్ణించడం కూడా రావడం లేదు. మీ నాన్నకు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం గావడం లేదు. మనం ఇక్కడికచ్చింది ఎందుకోసం? నీవు పెండ్లంటే భయపడుతున్నావు. మరి నీకు ఆ భయం ఎందుకచ్చింది? భయానికి కారణం ఏంటి? నాకింకా అర్థం గాలేదు అంటుందన్నట్టు. అనసూయ వాళ్ళమ్మ. కానీ మరిక్కడ నాకు నిజంగానే అందుకొరకే వచ్చామా అనిపిస్తుంది. అంటే ఇవెవరు అనసూయ అనుకుంటుంది. అంటే నేనిక్కడికచ్చింది నా పెళ్లి కోసం భయం కోసమే వచ్చామా? లేకపోతే ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చామా అన్నట్టు ఈమె అనుకుంటుందన్నట్టు. మరి నువ్వేమనుకుంటున్నావమ్మా అని అన్నప్పుడు ఆమె ఏం మాట్లాడదు. ఏమో చెప్పలేక మరి మౌనంగానే ఉంటది. కానీ ఇక్కడ జనక మహారాజు గురించి మాట్లాడినప్పుడు నా లోపల అంటే ఏదో గిర్రున తిరిగింది అంటుంది. జనక మహారాజుకు గత జన్మలో మీనాక్షిగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటది గదా! అందుకోసమే ఆ మహారాజు గురించి చెప్పంగానే ఈమెకు గిర్రున తిరిగినట్టు అనిపించిందట. మరి అందుకోసమే నా కళ్ళ వెంట నీరు కూడా కారింది అంటుంది. అంటే అది ఆటోమేటిక్‌గా జరిగిపోతది. అంటే అది ఆత్మబంధం గదా! అందుకోసమే ఇక్కడ చెప్తాదన్నట్టు. మా అమ్మ జవాబు చెప్పకుండా అంటే మా అమ్మకు జవాబు చెప్పకోకుండా కళ్ళు మూసుకొని సాయంత్రం దాకా అట్లనే సాయంత్రం భోజనం వరకు మరి విశ్రాంతి తీసుకున్నాం మేము అని చెప్తుందిక్కడ. మరిక్కడ ఆశ్రమంలో సాయంత్రం భోజనం అంటే గురువుగారు అక్కడ ఆశ్రమంలో ఉంటారు గదా! ఒక గురువుగారు. ఆ గురువుగారు వీళ్ళ దగ్గరికొస్తాడన్నట్టు సాయంత్రం. వచ్చి "సోమ మీతోని మరి ఏం మాట్లాడింది? మరి ఆమె ధ్యానంలోనే ఉందా? లేకపోతే మీతోనేమన్నా మాట్లాడిందా? మరేదన్నా మాట్లాడితే అదేదో మాకు కూడా చెప్పండి" అన్నట్టు అడుగుతాడన్నట్టు గురువుగారు. అన్నప్పుడు ఇక్కడ ఆమె చెప్తదన్నట్టు. "ఆమె చాలా మాట్లాడింది. మాతోనెంతో అంటే ఇట్లా ఆప్యాయంగా మాట్లాడింది" అని సోమ వాళ్ళమ్మ ఆ గురువుగారికి బదులు చెప్తదన్నట్టు. మరి ఆయనేమంటాడంటే బిగ్గరగా నవ్వుతాడు. అంటే ఇట్లా నవ్వి ఆవిడ మరి మీకేం చెప్పింది? మీల గురించి కథలు చెప్పిందా? మరి ఏం విషయాలు చెప్పిందో అవన్నీ మాకు కూడా చెప్పండి అన్నట్టు అడుగుతాడన్నట్టు. అడిగినప్పుడు మా అమ్మ అవునన్నట్టు తల ఊపింది. ఆయన వైపు తిరిగి అంటే వాటిలో ఒకటి ఆశ్రమ వాసులకు చెప్తావా అని అడిగినప్పుడు ఆయన వైపు తిరిగి మరి ఈమె చెప్తదన్నట్టు. అంటే ఇక్కడ సోమను మేము కలవడం అంటే కలుసుకోగానే మాకు ఎలా అంటే ఇక్కడ ఏదో అంటే మేమక్కడ ఆమె మాట్లాడంగానే మేమక్కడ నిమగ్నమై ఉన్నాము. మరిక్కడ కరువు కాలంలో మహారాజు పరిహార కృత్యాల వారి కోసం అంటే పంచిన ఆహారం పంచడం ఆహ్, వారి వారి కోసం ఉంచిన ఆహారం పంచడం గురించి మరి అత్యాశ వల్లనే కొరత వస్తుంది అని ఆయన చెప్పిన విషయాన్ని నేను విన్నది చెప్పాను అంటుంది. ఇక్కడ మాస్టర్ చూడండి. ఉంచిన ఆహారం అంటే మనము దాచుకున్న ఆహారం ఇక్కడ ఆహారం పంచితే మనకు బాగుంటది. అంటే ఇస్తే వస్తది అన్న దాని ఉంటే మనకు పంచింది పెంచబడుతది అన్నట్టు ఇక్కడ ఆహారాన్ని మనం దాచుకోకూడదు అంటుంది. ఎక్కడంటే అత్యాశ వల్లనే కొరతలు ఏర్పడతాయి అంటుండు. మనం ఎప్పుడైతే ఇది ఉంటే దాచుకోవాలి, రేపటికి ఉంచుకోవాలని మనం ఎప్పుడైతే మనము అంటే ఎవరైనా అడిగినా ఇవ్వకుండా, లేకుంటే ఉన్నా గాని రేపటి కోసం దాచుకుంటే అది అత్యాశ అవుతది. ఆశ ఉండొచ్చు గానీ అత్యాశ ఉండకూడదు. ఈ అత్యాశనే ఈ అత్యాశ వల్లనే కొరత వస్తుందని ఇక్కడ చెప్తుంది. అంటే ఆయన చెప్ అప్పుడు ఆయన ఏమంటాడంటే అంటే ఇది సత్యమే. అంటే చెప్పింది సత్యమే అన్నట్టు ఈళ్ళు ఒప్పుకుంటారన్నట్టు. ఇక్కడేంటంటే ఆ ఋషి కూడా నిర్ధారిస్తాడు అవును అన్నట్టు. మరి ఇక్కడేంటిదంటే అధిక సంపద అంటే
అధిక సంపద బీదవారికి దారితీస్తుంది. అధిక సంపద బీదవారిగా దారితీస్తుంది. అంటే నువ్వు సంపద ఎక్కువ కావాలని ఆశపడితే అంటే అది ఇప్పుడు ఎలా చెప్పుకోవాలంటే మనల్ని పరీక్షించినట్టు అనుకోవాలి మాస్టర్స్. అంటే నీ దగ్గర ఉంటే నువ్వు ఇస్తావా ఇయ్యవా అన్నట్టు ప్రకృతి కూడా పరీక్ష పెడుతుంది అన్నట్టు మాస్టర్స్. అంటే ఇది ఒకటి చిన్నగా చెప్పుకోవాలంటే ఒక కథ ఉంది మాస్టర్స్. అంటే ఒక ఒక రాజ్యంలో ఒక అతనికి ఎక్కువ లేకుండానట, కొంచెమే మరి ఒక గుంటనో 2 గుంటలో ప్లేస్ ఉన్నప్పుడు అతను ఏం చేసినట, అందులో ఒక ఆకుకూర పండించేవారట. పండించి అతను ఏంటి అంటే కొంచెం కొంచెం కట్టలుగా కట్టి, ఇప్పుడు కొత్తిమీర కట్టలు మనం కొనుక్కుంటాం కదా, అలా కొంచెం కొంచెం తన దినంగా ఉన్నది కొంచెం కొంచెము పంచునట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకు ఇచ్చినట, ఫ్రీగానే ఇచ్చినట. అంటే నాకుంది కదా తినేటందుకు అని మిగిలింది తను ఇచ్చి అంటే పంచడం మొదలు పెట్టిండట. దాన్ని గమనించిన ప్రకృతి ఏం చేసిందట, ఈయన అంటే సరైన మార్గంలో ఉన్నాడు, ఈయనకున్న కొంచెం ప్లేస్ లోనే మరి ఇలాంటి ఏంటి పంట పండించి మరి అందరికి అందిస్తుండు కదా అని మరొక జన్మలో ఏంటి అంటే చాలా ఇస్తాడట. ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఆయన కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఇచ్చిండు, ఓకే. మరి అప్పుడు ఎక్కువ ఉంది కదా, మరి ఎక్కువ ఇవ్వాలి కదా, అప్పుడు కూడా అట్లనే కొంచెం ఇవ్వడం మొదలు పెట్టిండట. ఆ కొంచెమే ఇవ్వడం మొదలు పెట్టినాక మళ్ళీ ప్రకృతి మనల్ని గమనిస్తుంది కదా, ఇప్పుడు అదే ప్రకృతి గమనించి ఈయనకి ఇచ్చింది. అంటే ఈయన ఇంకా మంచిగా సేవలు చేస్తాడు, అందరినీ మంచిగా చూసుకుంటాడు అయితే మళ్ళీ అప్పుడు కూడా కొంచెం ఇవ్వడం గమనించి మరి ఆ అత్యాశను ఏం చేసింది, మళ్ళీ మొదలు తీసుకొచ్చింది. అందుకోసం ఇక్కడ అత్యాశ పేదరికానికి దారి తీస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే మనం ఎప్పుడు కూడా ఇంతకుముందు అంటే ప్రాపంచికంలో కూడా అంటే ఉండేవాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ ఇలా అందరిని అర్థం చేసుకొని సహాయం చేసే వాళ్ళు ఉంటారు. అంటే అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ సీతమ్మ తల్లి కూడా, ఎవరు జనక మహారాజు కూడా చెప్పింది, ఎవరు రాజ్యానికి వచ్చిన ఆహారం లేదని పంపించకుండ్రి, ఒకవేళ సరిపోకుంటే నేను సునైన మాట ఇద్దరం తినము, కాకపోతే ఎవరికి కూడా లేదని పంపకుండ్రి అని చెప్తాడు. అంటే చూడండి, అంటే మనం కూడా నేర్చుకోవాలి అని ఇక్కడ మనకు తెలియజేయడానికే ఈ మార్గం. ఇప్పుడు సీతమ్మ తల్లి కూడా అలానే చేసింది, వచ్చిన వారికి పెట్టి మరి ఉన్న దాంట్లో రామునికి లక్ష్మణ్కి పెడుతుంది. అలా మనం నేర్చుకోవడానికే ఇవన్నీ చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే మనం ఎప్పుడు కూడా ఒక చోట రేపటి కోసం అని మరి ప్రకృతి వనరులను మనం కూడబెట్టాలని కానీ ఎప్పుడు కూడా మనం ఆలోచించద్దు. మనకి ఏది కావాలో, ఎంత కావాలో, ఏది అవసరమో ఏది అవసరం లేదో ప్రతిదీ మనకంటే ఎక్కువ ఆ పరమాత్మకే తెలుసు అనుకుంటాం కదా. అందుకోసమే మనం ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలన్న అత్యాశలో మాత్రము ఉండకూడదు. అది మొదటికే మోసం వస్తుందని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ ఒకానొక నది ఆటంకాలు లేకుండా ప్రవహిస్తే అక్కడ అంటే అవసరం కొద్దీ ప్రతిదీ పంచబడుతుంది. ఏదైనా విరోధం ఏర్పడినా కానీ అది అతిగా అంటే ఓండ్రు అక్కడ పేరుకపోతుంటే ఆ ప్రవాహం నిరోధించబడుతుంది. అంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది అంటున్నట్టు ఇక్కడ. అక్కడ ఆ ప్రవాహం కరెక్ట్ ఉంటే ఏం కాదు, అది అక్కడ ఆగినప్పుడు ఏంటంటే అక్కడ ఇట్లా అంతా జామ్ అయి అదేంటంటే ఇక్కడ అది కరెక్ట్ ప్రవాహం జరగకుంటే ఇక్కడ అనారోగ్యం అంటే అనారోగ్యం దారి చెప్తుందంట, ఇక్కడ అనారోగ్యానికి దారి తీస్తుంది అంటుంది మాస్టర్స్. అందుకోసమే అది మనలో చాలా మంది ఇంకా నేర్చుకోవాలి. ఇక్కడ ప్రకృతి అంటే మనలో అందరం నేర్చుకోవాల్సిన ఇక్కడ ఒక ప్రకృతి సత్యమే అని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ జంతువులకు ఈ సత్యం తెలుసు అంటారు కదా, మనుషులు అంటే జంతువులే ప్రకృతితో మమేకమై ఉంటాయి జంతువులు అని చెప్తారు కదా. అంటే అవి ఎప్పుడు అంటే ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి, వాటికి ఆశ ఉండదు, అత్యాశ ఉండదు. పక్షులైనా జంతువులైనా అవి ఏంటంటే ఉదయం లేవగానే వెళ్తాయి, దారి పెట్టుకొని వెళ్తాయి, అడవికి వెళ్తాయి, అవి కడుపు నిండా తింటాయి, అచ్చు పడుకుంటాయి. కానీ రాంగా ఇంత దాచుకుంటామని మాత్రం తీసుకొని రావు కదా. పక్షులైనా అంతే. అంటే ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తారు, అంటే గూటి నుంచి వెళ్ళే పక్షికి ఆహారం ఎక్కడ ఉంటుందో అని తెలియదు, కానీ దానికి మాత్రం ఆహారం దొరుకుతుంది. అంటే ఆ ఇచ్చిన పరమాత్మ మన కోసం ఖచ్చితంగా మనమందరం మనకు సమకూర్చే ఉంచుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా అత్యాశకు పోవద్దు, దీన్ని కూడబెట్టుకోవాలని చూడొద్దు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే ప్రకృతి సత్యం ఇది. జంతువులకి సత్యం తెలుసు, కానీ మనుషులకి తెలుస్తలేదు సత్యం అని
ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ అందుకే అవి అవసరానికి మించి ఏవి కూడా తీసుకోవు. అత్యాశ అనేది వాటికి తెలియనే తెలియదు. మరి మనుషులకే మనకి ఇంత ప్రమాదకరమైన లక్షణాలు ప్రదర్శిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మహారాజు జనక మహారాజు చాలా వివేకవంతుడు. ఆయన ప్రకృతి నియమాలను చక్కగా అర్థం చేసుకొని ప్రకృతికి అంటే అనుసంధానంగా ఉన్నాడు. మరి అక్కడ రాజ్యంలో వాళ్ళకు కూడా ఇవన్నీ నేర్పిండు. మరి ఆ నియమాల ఆధారంగా మేమంతా అలానే ప్రవర్తిస్తున్నామని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. ఆయన శక్తి కంటే జ్ఞానానికి విలువెక్కిచ్చాడు. ఆ విలువ మరి సంవత్సరాల కొద్దీ ఆయన రాజ్యము అంటే ఎప్పుడు కూడా ఆ బలహీన పడడానికి అంటే ఆయన ఎంత ఆ రాజ్యాన్ని ఎలా అంటే చాలా ఒక రాజుగా కాకుండా ఒక తండ్రిగా పాలించాడు. మనం ఇంతకు నేర్చుకున్నాం మాస్టర్స్. మరి ఇక్కడ గడిచే కొద్దీ ఆయన రాజ్యం బలహీన పడింది మనం చూసాం. ఎందుకంటే భవిష్యత్తులో జ్ఞానం అన్నది అత్యంత విలువైనది. అంటే మరి ఇక్కడ శక్తియే విలువైంది సీత మనకు బోధించింది. అంటే మనకి ఇప్పుడు అవసరం ఏంటి అంటే శక్తి. శక్తి అంటే ఇలా ధ్యానం వల్లనే వస్తుంది. మరి అన్నం తింటున్నో దేనితోనూ రాదు. మరి ఇక్కడ జ్ఞానం ముఖ్యము, శక్తి ముఖ్యము అంటున్నారు మాస్టర్స్. అందుకోసమే మనం ధ్యానం చేస్తూ జ్ఞానం నేర్చుకోవాలి. మరి ఇక్కడ జ్ఞానము మన ధ్యానం చేసినప్పుడు మనకు ఎనర్జీ వల్ల శక్తి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ధ్యానము మరి శక్తి జ్ఞానము ముఖ్యం అని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ ప్రకృతి నియమాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం జీవించాలి. అందుకే ఆమె తన కుమారులు అంటే లవకుశులు పుట్టినప్పుడు ఆమె రాజ్యంలో ఆమె అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే రాముల వారు అడిగి పంపిండు అని తెలుసు. కానీ ఆమెకు అందుకోసం కాదు. ఆమె ఏంటి అంటే ఆమె నిర్ణయము వాళ్ళకు అంటే ప్రకృతిలో వాళ్ళకు జన్మనివ్వాలి. ఆ ప్రకృతికి అంటే వాళ్ళని మంచి మార్గంలో ఉంచాలి. అక్కడైతే ఋషులు మహర్షులు ఉంటారు. అక్కడ మంచి వాతావరణం ఉంటుందని అందుకోసం ఇక్కడ సీతమ్మ తల్లి ఇక్కడ అడవిలో అంటే వాళ్ళకు జన్మనివ్వడం జరుగుతుంది మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఆమె తన కుమారులను అక్కడ పెంచడం జరుగుతుంది. మరి జ్ఞానం మనము ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకు అన్ని అర్థమవుతాయి. అందుకోసమే ఇక్కడ తన తండ్రి ఏర్పరిచిన దారిలోనే నడవడం ఆమె తెలుసుకుంది. జనక మహారాజు ఆమెకు చిన్నప్పటి నుంచి జ్ఞానబోధ చేశాడు. ఆమె పెళ్ళై వచ్చేటప్పుడు కూడా చెప్తాడు, ఇప్పుడు నువ్వు ఈ జ్ఞానాన్ని నీ అయోధ్యలో పంచే అవసరం ఉంది. నీ అవసరం అక్కడ ఉంది కాబట్టి నువ్వు అందరికి పంచు అని చెప్పి పంపిస్తాడు వచ్చేటప్పుడు. అందుకోసం ఇక్కడ అంటుంది తండ్రి ఏర్పరిచిన దారిలోనే ఆమె నడవడం తెలుసుకున్నది. ఆమెకు అంటే తను వచ్చిన తర్వాత ఇక్కడ జ్ఞానం కోసం ఆయన అంటే ఆశ్రమాల అక్కడనే ఎక్కువ గడుపుతుండే కదా ఎవరు జనక మహారాజు. అంటే ఋషుల దగ్గరికి పోయి వాళ్ళు ఎక్కడ ఏమి చెప్తారు ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ మెదడులో ఉన్న వాళ్ళకు నేర్పడం, అన్ని రకాలుగా ఎక్కువ సుదూరాలకు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో గడపడం ఇక్కడ అంటుంది. అంటే తన తండ్రి ఎక్కువ ఆశ్రమ వాసమే గడిపాడు. అంటే అది ఈమెకు చాలా జ్ఞాపకం ఉంది. అందుకోసమే అదే మార్గంలో ఈమె కూడా నడుస్తుందని ఇక్కడ మనకు తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ ఆశ్రమంలో వారందరూ అంటే శ్రద్ధగా వింటుంటారు. అంటే ఇవన్నీ చెప్పిన కొద్దీ వాళ్ళందరూ శ్రద్ధగా వింటుంటారు. అంటే వారిలో ఒకరు అడుగుతారు అన్నట్టు. మరి ఇదంతా ఆమె ఎంపికనేనా అంటుంది. అంటే అంటే ఇవన్నీ చెప్పిన కొద్దీ అంటే ఇప్పుడు అర్థం కాదు కదా కొంచెం మందికంటే అంటే ఇట్లా సీతమ్మను అపహరించు ఇదంతా కాదా అంటే ఆమె ఎంపిక ప్రకారమే జరిగిందా అని అడిగినప్పుడు గురువు నవ్వుతారు అన్నట్టు. అవును, సీతామాత అంటే జీవితంలో సంభవించిన ప్రతిదీ కూడా ఆమె ఎంపిక ప్రకారమే జరిగింది అని చెప్తాడు అన్నట్టు. అంటే ఏది కూడా ఆమె అనుమతి లేని ఆమె వద్దకు రాదు కదా. ఆమె వచ్చిందే ఒక మహాశక్తి. ఆమె ఎంపిక లేనిది ఎలా జరుగుతుంది? ఆమె ఆజ్ఞ లేనిది కూడా ఏది జరగదు. అన్ని ఆమె ఎంపిక ప్రకారమే జరిగినాయని ఇక్కడ గురువు గారు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మాస్టర్. అందుకోసం ఆయన మాటలలోని అర్థానికి నేను ఆశ్చర్యపోయాను అంటుంది ఎవరు అనసూయ. ఈ మొత్తం ప్రాంతంలో అయోధ్య ఒక శక్తికి కేంద్రమైంది అంటుంది ఇక్కడ. అంటే మరి ఆ శక్తిని పెంపొందడానికి శక్తి కేంద్రము అలా మారింది. ఎందుకు? సీతమ్మ తల్లి అక్కడ ఆమె జ్వాలను ఆమెను అక్కడ ఉంచింది కాబట్టి. అందుకోసం ఇక్కడ మేమందరం జ్ఞానవంతులము అంటే ఇక్కడ వాళ్ళు అంటున్నారు అన్నట్టు. ఇక్కడ మేమంతా జ్ఞానవంతులం కాదా అంటే మేము జ్ఞానాన్ని గౌరవించడం లేదా? మరి ఆయన చెప్పిన జ్ఞానం ఏమిటి అని ఇక్కడ మళ్ళీ వాళ్ళు అంటే క్వశ్చన్ మార్క్గా అడుగుతున్నారు అన్నట్టు.
ఆయన అడగడానికి అంటే ఇప్పుడు ఎవరు అనసూయ అంటుంది అంటే ఆయన ఇట్లా ఆమె మనసులో అనుకుంటుంది అన్నట్టు. మేమంతా జ్ఞానవంతులం కాదా మాకు తెలియదు అన్నట్టు అనుకుంటుంది కానీ ఆయన్ని అడుగుదామంటే గురువుగారిని అడుగుదామంటే ఈమెకు ధైర్యం సరిపోతలేదు. అంటే పిరికితనంగా మరి అక్కడికి ఆగిపోయింది అన్నట్టు. అంటే కానీ అనుకుంటుంది. ఏమనుకుంటుందంటే కానీ ఇక్కడ విన్నా కాకపోతే నేను వెళ్ళేలోపు అంటే ఆమె అనసూయ వాళ్ళు ఇంటికి వెళ్ళేలోపు ఈ ప్రశ్నలన్నీ నేను సోమను అడిగి తెలుసుకుంటాను అనుకుంటుంది. అంటే ఇక్కడ ఇలా అడుగుతానికి భయంగా ఉంది కానీ సోమన్ మాత్రం నేను అడుగుతానని నిశ్చయించుకున్నది. ఎవరు? అనసూయ మాత. ఇక్కడ మళ్ళీ ఏంటంటే రాత్రి అంటే ఇక రాత్రి ఇవన్నీ వాళ్ళు సాయంత్రం పూట మొదలుపెట్టి అన్ని వివరించుకుంటూ మాట్లాడుకుంటా రాత్రి అయిపోతుంది అన్నట్టు. రాత్రి కాగానే మరి వీళ్ళేంటంటే గాఢంగా నిద్రపోతుంది ఆ కుటీరంలో. ఎవరు? ఈ అనసూయ. అక్కడ ఒక చిన్న కిటికీ ఉంటది. మరి ఆ కిటికీ నుంచి తెల్లారి సూర్యకిరణాలు వచ్చినా గానీ ఈమె అప్పటిదాకా నిద్ర లేవలేదు అన్నట్టు. అంటే అంత మత్తుగా పడుకుంటది అనసూయ మాత. మరి ఇక్కడ మా అమ్మ అంటే వాళ్ళ అమ్మ కూడా నిద్ర లేపదు. అంటే ఈమె ఇంత దూరం నుంచి వచ్చింది అలసిపోయింది కదా పడుకొని అని ఆమెనే ఉంచినప్పుడు ఆమె కాసేపటికి నిద్ర లేచినప్పుడు అంటదన్నట్టు, నువ్వు ఇంకా నిద్ర లేవు కానీ నువ్వు నిన్ను డిస్టర్బ్ చేసిన ఎందుకని నేను లేపలేను. మరి భోజన సమయం కూడా అవుతుంది. మరి భోజనానికి కూడా నువ్వు నిద్ర లేవో అనుకున్నా లేచినావు కదా అమ్మా. సరే మరి మనం వెళ్దాం అన్నట్టు మళ్ళీ ఇల్లు అనుకుంటారు అన్నట్టు. సరే అమ్మా పర్వాలేదు, ఆహారము తింటే ఏంది తినకపోతే ఏంది. ఇప్పుడు ఆమెకు అనసూయకి ఏముందంటే మళ్ళీ సోమ దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ వివరణ తెలుసుకోవాలి. అదే ఉంది ఇక్కడ. ఆహారం తినాలి అన్నది లేదు. ఆహారం ఉంటేందమ్మా లేకుంటే ఏందమ్మా మనం బయలుదేరదామని అంటుంది అన్నట్టు. ఇక్కడ తొందరగానే మేము బయలుదేరాం. అప్పటికే ఎండ తీవ్రత పెరిగింది. మరి మధ్య మధ్యలో చెట్లు అంటే దారి పంట చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఆక్కుంటా మరి విశ్రాంతి తీసుకుంటా మేము వెళ్తున్నాం. అక్కడికి చేరేసరికి అంటే అక్కడ కుటీరం చేరి అక్కడ తలుపులు తీసి చూసే వరకు అక్కడ కుటీరం అంతా ఖాళీ ఉంటది. అంటే అక్కడ సోమ ఉండదు. సోమ ఉండకపోయే వరకు అలా వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇక్కడ సోమ లేదు కదా, మరి మెటు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, మరి మేము వచ్చినాం కదా మా పరిస్థితి ఏంటి అని వీళ్ళు అయోమయ స్థితిలో ఉంటారు అన్నట్టు. మరి ఇప్పుడు మెల్లగా వీళ్ళు తల్లి కూతులు మాట్లాడుకుంటూ ఒకళ్ళు పరస్పరంగా చూసుకుంటారు అన్నట్టు. చూసుకునేటప్పటికే అక్కడ నుంచి ఒక గొంతు వినబడుతుంది. ఎవరు? సోమ. నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉన్నాను అంటే వీళ్ళ కోసం వంట తయారు చేస్తుంది అన్నట్టు. నేను ఇటు సైడ్ రండి అని పిలుస్తానంటే వెనుక అంటే అక్కడ వెనుక సైడ్ కుటీరం వెనుక సైడ్కు రండి మీరు, నేను మీకోసం భోజనం సిద్ధం చేస్తున్నాను అని చెప్పినప్పుడు మిమ్మల్ని రోజంతా నేను అంటే వీళ్ళు తినకచ్చిందని గ్రహించింది. అక్కడ ఆహారం ఉంటేంది లేకుంటే నేను బయలుదేరలేదు కదా, మిమ్మల్ని ఈ రోజంతా నేను ఎలా ఉపవాసం ఉంచగలను, ఒకవేళ నేను అలా చేస్తే మాతో ఊకుంటుంది అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అందుకోసమే ఇక్కడ నేను మీకోసం వంట తయారు చేస్తున్నా, మీరు ఇటు రండి అని పిలుస్తుంది అన్నట్టు. పిలిచినప్పుడు మీకెందుకమ్మా అంటే ఆమె కొంచెం వయసు ఎక్కువ కాబట్టి మీకెందుకమ్మా ఇంత కష్టం, మీరు కష్టపడకండి అని అనసూయ వాళ్ళ అమ్మ అన్నప్పుడు, నాకేం కష్టం లేదు, నీకు నీ కూతురుకు వండి పెట్టడం నాకు అంత పెద్ద కష్టమేం కాదు అని చెప్తా అన్నట్టు. మరి ఈసారి అంటే ఆమె వీళ్ళిద్దరి కోసమే కాదు భోజనం ఏర్పాటు చేయడం, ఈ ఒక పెద్ద విందు భోజనమే ఏర్పాటు చేసింది సోమ. చాలా మంది మునులు వచ్చి అక్కడ ఆహారాన్ని తీసుకొని మరి ఈమెకు వీడుకోలు చెప్తూ బయలుదేరుతుండ్రు. ఇక తర్వాత వీళ్ళే ఇద్దరు ఉన్నారు అన్నట్టు. ఎవరు? ఈ అనసూయను వాళ్ళ అమ్మ. మరి సమయానికి మీరే వచ్చారు, ఇవాళ మరి ఉదయం నేను పెట్టవలసిన వారందరికీ పెట్టాను, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు తీరికగా భోజనం చేద్దాం మనమని వాళ్ళు తీరికగా మరి ఎంతో తృప్తిగా అక్కడ భోజనం చేస్తున్నారు అన్నట్టు. మరి ఇక్కడ ఏంటి అంటే ఈ భోజనం చేయండి. మరి ఇక్కడ సూర్యుడు అంటే నిన్న ఉదయం తర్వాత సరిగ్గా తినకపోవడం వల్ల ఈమెకు అనసూయకు చాలా ఆకలిగా ఉంటుంది అన్నట్టు. అందుకోసమే ఆమె పెట్టిన ఆహారం ఏమో గబగబా తినేస్తుంది. తిని మళ్ళా ఈమె నిన్న కూర్చున్న ప్లేస్కే వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అంటే ఇంకా ఆతృత ఇప్పుడు తెలుసుకోవాలని సోమకు అనసూయకు అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అన్నట్టు. కూర్చున్నాక ఆమె మళ్ళీ మొట్టమొదట అంటే అక్కడ కూర్చుండి
ఉన్నప్పుడు ఈమె అనసూయ ఏం చేస్తదంటే సోమ పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు ఇట్లా చెప్పడానికి ఆమె పాదాలను అంటే తాకబోయి మాతాజీ నమస్కారం అని ఆమె పాదాలు తాకపోతేనే తాకనీయదన్నట్టు. లేదమ్మా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆమె తన చేతుల్లోకి తీసుకుంటది సోమ. తీసుకొని ఇక్కడ ఏమంటదంటే వద్దు వద్దు అమ్మ అంటూ ఆమె తన చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుంది. అనసూయ ఆమె కళ్ళలోకి సోమ ఎంతో ప్రేమగా చూస్తూ మరి ఇలా ఎనర్జీని ఇచ్చినట్టు ఆమె అలా చూస్తూ నవ్వుతుంది అన్నట్టు. అంటే నీకు నేను ఇప్పటికీ సోమనే, అంటే గత జన్మలో వీళ్ళు సోమ మీనాక్షులు కదా, అందుకోసం అంటుంది నేను ఎప్పటికీ నీకు సోమనే, నేను మాతాజీని కాదు, నువ్వు నాకు నమస్కారం పెట్టి పాదాభివందనలు చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తుంది అన్నట్టు. ఇక్కడ మా అమ్మ అంటే నన్ను సోమ అనే ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా ఈమెను కూడా నన్ను సోమ అనే పిలవండి అని చెప్తుంది అన్నట్టు. అందుకోసం ఇక్కడ ఏమంటుంది మనందరికి ఒక్కళ్ళే మాతగా ఉన్నారు, ఎవరంటే సీతామాత మనందరికీ ఒక్కరే మాత అని చెప్తున్నది. సోమ నిన్ను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, మరి నిన్ను కలుసుకోవడం నాలో చిన్నప్పటి నుంచి అంటే లోపల ఉన్న వెలితి మొత్తం పూడ్చివేయబడ్డది అని సోమ అంటే అన్నప్పుడు సోమ నవ్వుతుంది అన్నట్టు. నవ్వి ఏమంటదంటే ఈ సందర్శన మా ఇద్దరికి ఎంతో విలువైంది, మా అమ్మ అంటే గబగబా చెప్పి అంటే ఆమె ఎంతో చెప్పేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటుందంటే మిమ్మల్ని అంటే ఎవరు అనసూయ వాళ్ళ అమ్మ చెప్తుంది అన్నట్టు. అంటే మిమ్మల్ని మేము అలసటకు గురి చేయడానికి మాకు ఇష్టం లేదు, అంటే ఇప్పటిదాకా వంట చేసింది పెట్టింది, మళ్ళీ కొంచెం అలసట ఉంటది కాబట్టి మిమ్మల్ని అలసట గురి చేయడం మాకు ఇష్టం లేదమ్మా, ఈ రోజు మీరు మాట్లాడకపోతే రెస్ట్ తీసుకోండి అన్నట్టు చెప్తా అన్నట్టు. పర్వాలేదు మీరు మాట్లాడకుంటే రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని మేము అలసట గురి చేయడం అన్నప్పుడు ఇక్కడ ఏమంటది అంటే ఎవరు సోమ నేను ఇక్కడ ఉన్నదే మాట్లాడడానికి, కథలు చెప్పడానికి, వచ్చిన వారికి అంటే భోజనం పెట్టి వారికి జ్ఞానాన్ని పంచడానికి అని, కాకపోతే నేను ఇక్కడ ఎందుకుంటాను, నేను ఇక్కడ లేకపోతే ఇక్కడ మీకు ఇవన్నీ ఎవరు చెప్తారు అన్నట్టు చెప్తా అన్నట్టు. అందుకోసమే ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా మన మాత ఎవరో అంటే ఇప్పుడు అక్కడ సోమ అనే ఆమె లేకపోతే మరి ఎక్కువ ఎవరికి తెలియదు కదా, ఎవరో ఆ జన్మలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఉండి వచ్చిన వాళ్ళందరికీ దీని గురించి చెప్తున్నా అని చెప్తుంది అన్నట్టు. ఆమె ఇలా చెప్పి మరి కొంచెం మౌనంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళి మళ్ళీ కాసేపు అయినాక మాట్లాడడం మొదలు పెడుతుంది. అప్పుడు కళ్ళు మూసుకొని మరి ఆమె చెప్పిందంతా ఈ కథ అంతా వింటది అన్నట్టు. ఇక్కడ ఏంటి అత్రి అనసూయ మహర్షులు శ్రీరాముని మాతను దండార్యానికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడి రాక్షస ముఖలకు అక్కడ ఏంటి అంటే అక్కడ ఉన్నారు కదా అరణ్యంలో, వాళ్ళు అక్కడ అత్రి మహర్షులను అనసూయ వాళ్ళు అక్కడ కుటీరం వేసుకుని ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అంటే రాక్షసులు వాళ్ళు ఎంతో అంటే అందరూ ఇట్లా సమూహంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ వదలగొట్టమని రాముల వారిని కోరుతారు అన్నట్టు. మరి అటవిక తెగులు అంటే అదంతా మారిపోవాలి, అందరూ హాయిగా జీవించాలి అని చెప్పినప్పుడు వారు బయలుదేరబోయే ముందు ఒక ఋషి అంటే ఇక్కడ ఋషి అనసూయ మాతను పక్కకు తీసుకుపోయి అక్కడ చెప్తా అన్నట్టు. అంటే మీరు ప్రయాణం చేస్తుండ్రు, కాకపోతే మీకు నేను ఇవ్వడానికి దగ్గర ఏం లేదు, ఇక్కడ ధ్యాన ఫలాలు తప్ప నాకు ఇంకా ఇక్కడ దగ్గర మీకు ఇవ్వడానికి ఏం లేదు అని, వీటిని నీకు నీ శక్తికి రక్షణ కోసము నేను ఇస్తున్నాను అని ఆమెను పక్కకు తీసుకుపోయి ఇస్తుంది అన్నట్టు. అది మాత ఈ బహుమతితో ఎంతో చలించిపోయి తాను అక్కడ ఉన్న సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది. సీతమ్మ తల్లి అక్కడ అడవిలో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏముండవు కాబట్టి ఇక్కడ అనసూయమాత వాళ్ళకు ధ్యాన ఫలాలు అవి అందిస్తుంది. అంటే ఇక్కడ సీతమ్మ తల్లి వాటికి ఎంతో సంతోషిస్తుంది. అంటే ఇవి అంటే మాకు ఒక బహుమతి, అంటే ఇక్కడ బహుమతితో మరి ఇక్కడ ఎంతో అంటే ముఖ్యమైన అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అక్కడ తాను ఉన్న సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది ఎవరు సీతామాత.
చెప్తా అన్నట్టు. ఇక్కడ దక్షిణ పదంలో పయనిస్తూ అంటే కష్టాలకు గురై మరి తను ఋషి అనసూయ సన్నిధిలో అనేక సార్లు అనుభూతి చెందాను. మాత నాతో చెప్పింది అంటుంది. అంటే కష్టాలకు గురైనప్పుడల్లా సీతమ్మ తల్లికి ఆమె ఎంతో శక్తినిస్తది. ఆమె అంటే ప్రతి అడుగడుగున అనసూయ మాత ఆమెకు హెల్ప్ చేస్తది. అప్పుడు అపహరణ అనుకున్నాం గదా! అప్పుడు కూడా తన వెంట ఉంటది లంకలో. అక్కడ ఉంటది. మరి ప్రతి విషయంలో ఈ అనసూయ మాత సీతామాతకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటది. అనేక సార్లు అంటే వాళ్ళు ఎలా అంటే అంటే ఇట్లా అంటే స్వయంగానే రావాలని లేదు. వాళ్ళ ఆత్మపరంగా సూక్ష్మ శరీరంతోని వచ్చి ప్రతి విషయంలో, ప్రతి కష్టంలో ఆదుకోవడము, మరి ఆమెకు సలహాలు ఇవ్వడము, ఆళ్ళకి ఎలా వెళ్ళాలని చెప్పడము, ఎప్పుడు కూడా వీళ్ళు రక్షణ కల్పిస్తూనే ఉన్నారు అని ఇక్కడ చెప్తుందన్నట్టు. అంటే ఋషి అనసూయ సన్నిధిలో నేను అనేక సార్లు అనుభూతి చెందాను. మాత నాకెంతో అంటే ఆమె నాకెంతో సహాయం జేసింది అని ఇక్కడ చెప్తుందన్నట్టు. మాస్టర్స్ మనం ఇక్కడ ఆపుకుందాం. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు మాస్టర్. థాంక్ యూ.